శ్రీవారి విగ్రహమూర్తికి ఈ అభిషేక కార్యక్రమం పూర్తయిన తర్వాత వజ్రకిరీటము, కవచము, వరదహస్తము, కటిహస్తము, శంకుచక్రములతో సహా విశేషమైనటువంటి అలంకారం జరుగుతుంది. అనంతరము స్వామికి సహస్రనామ తులసి దళార్చన జరుగుతుంది. ఈ అలంకారంలో స్వామి యొక్క వైభవము కోటి సూర్యప్రభాభాసుడై వెలుగొందుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. నయనానందకరమై అనంతకోటి ప్రభా సమానుడై వెలుగొందుతూ భక్తుల యొక్క మనోభీష్టుడై ఆనంద నిలయ గోపురం ద్వారా తన యొక్క తేజస్సును ప్రసరిస్తూ ఉంటాడు ఆ భక్త సులభుడు ప్రసన్న వెంకటేశ్వరుడు. మనందరం కూడా మనోనయనములతో స్వామిని దర్శించి ఆ గోవిందుని మనసారా కీర్తిద్దాం, తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద, ఇందిరారమణ గోవింద గోవింద.